మరి నిన్న జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఒక వ్యాఖ్య అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన చెప్తుంది ఏంటంటే గనక తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే గనక ఈ రాష్ట్రానికి కానీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని కానీను, ఇది నా ఛాలెంజ్, రాసి పెట్టుకోండి అంటూ ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాడు సార్. మరి ఆయన ఇది వ్యవస్థ. ఒక ముఖ్యమంత్రి నేను చేస్తే అవుతాడు కానీ జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కూడా కాదు, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అయితే ఇది పాలసీ మ్యాటర్. ఇది కేంద్రం నుంచి వచ్చేది ఎస్సీల వర్గీకరణ మీద తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇస్తుంది. ఎందుకంటే మా అధినాయకుడు ఏం చేస్తే దానికే మేము కట్టుబడి ఉంటాం. కాకపోతే వాళ్ళలాగా మేము మాట్లాడలేము. ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, ప్రతి కులాలకి ఫలాలు దొరకాలి, ప్రతి వర్గాలు అభివృద్ధి జరగాలి. అభివృద్ధి బాటలోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కానీ వ్యక్తిగతంగా పోదండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, ఇవాళ ఎస్సీ వర్గీకరణ వల్ల మాలకు న్యాయం చేయాలి, మాది కూడా న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ స్టాండ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉందని దీంట్లో ఎటువంటి సందేహమే లేదు. సార్, ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ ఎవ్వరు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కానీ మధ్యలో వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళడం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? అసలు ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం ఏంటంటే గతంలో 151 సీట్లు ఈ దుర్మార్గుడికి ఇచ్చి పొరపాటు చేశారు. ఎందుకంటే అప్పుడే కట్ చేసి ఉంటే ఆయన నిజస్వరూపం పరి ఇవాళ తెలిసేది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు. ఆయన కులాలు మతాల పేరు చెప్పి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దొరకటం మనందరూ చేసుకున్న దౌర్భాగ్యం. అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే ఉద్దేశంతోనే అసెంబ్లీకి రాకపోవటం. అది ప్రతిపక్ష హోదా ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ కాదండి, ప్రతిపక్ష హోచేది ప్రజలు. ఎందుకంటే ఆయన చేసిన తప్పుడు పనుల వల్ల, ఆ తప్పుడు విధానాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు. అలాంటిది ఏంటంటే లోకల్ సమస్య, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ సమస్య కోసమైనా ఇవాళ అసెంబ్లీకి రావాలి కదా. కానీ అవన్నీ గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయటం, అది కాకుండా కులాల మతాల మధ్యలో చుచ్చుపెట్టడం, ఇది చాలా మనం ఆంధ్రలో చేసిన దౌర్భాగ్యమని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇక మీదట ఇట్లానే ఆయన వైఖరి అవలంబిస్తూ ఉంటే ఇంకా 11 సీట్లు కాదు కానీ ఒకటి కూడా రాదు నెక్స్ట్ రాబోయే ఎన్నికలు. అంటే ఒక పక్కన అసెంబ్లీకి రావట్లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ రాము అంటూ ఒక పక్కన గంభీరంగా చెప్తూనే, మరోవైపు చూస్తే కనుక అసెంబ్లీ లాబీల్లోకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళటం హాజరు బుక్లో, దాన్ని ఎలా చూడాలంటారు? అయితే ఆయనకి ఎందుకంటే ఆ ఎమ్మెల్యే సీటు కూడా కోల్పోతుంది ఏమన్న ఉద్దేశంతోనే రాత్రిపూట ఉదయ విధంగా ఎవరు లేని పక్షంలో అసెంబ్లీకి రావటం, అది కూడా దొంగసాటుగా సంతకాలు పెట్టడం, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో 2019 నుంచి 24 దాకా ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాలు ఎనిక్కిపోయింది. ఇప్పుడు అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్చుకోలేక ఈ అభివృద్ధి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడక అదేవిధంగా ఎక్కడో తాడేపల్లి కొంపలో కూర్చొని రాజకీయం చేస్తుంటే ఎంత మంచి శోభపరిణామం. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఉన్నతో ప్రజల్లో ఉండాలి, రాజకీయ నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి. గతంలో రాజశేఖర రెడ్డి పేరు చెప్పి అధికారంలో వచ్చారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఆ ఒక్క ఛాన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఇచ్చే ఛాన్స్ ఏం లేదు. అంతిమంగా ఏంటంటే బెంగళూరు ప్యాలెస్ని కూర్చోటమే తప్ప ఆయన చేసేది ఏం లేదు. మరి గతంలో చూస్తే కనుక ఎప్పుడు చూసినా సరే తాడేపల్లి ఏదైతే ఇంట్లోంచి బయటకు రాకుండా అందులోనే సెటిల్ వేసుకొని గడిపారు. ఆఖరి అసెంబ్లీకి వెళ్ళాలన్నా లేదంటే సెక్రటేరియట్ కూడా అక్కడి నుంచే నడిపారు జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన నేను ప్రజల మధ్యలోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటూ ఇస్తున్న స్టేట్మెంట్లు ఎలా చూడాలంటారు? మరి ఆ స్టేట్మెంట్లు ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మేధావులు, ఏ నిర్ణయాలు తీసుకున్నా బ్రహ్మాండం తీసుకుంటారు. అయితే ఒక్క ఛాన్స్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. 19 నుంచి 24 దాకా ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ అనేది 20 సంవత్సరాలు ఎనిక్కిపోయింది. అన్నపూర్ణ రాష్ట్రానికి అభాసుపాలు చేశాడు. ఏ రోజైనా ఢిల్లీకి పోయేసేసి ప్రజల గురించి మాట్లాడారండి? ఏ రోజైనా 2 రాష్ట్రాల మధ్యలో సమన్వయం చేశారండి? ఎప్పుడు పోయినా కానీ ఆయన కేసుల గురించి వెళ్తున్నారు కానీ ప్రజల గురించి ఏ రోజు పోలేదే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు కేసు బనాయించి, అదేవిధంగా అన్ని విధాలుగా హింసలు పెట్టి, ఎప్పుడు కానీ ఎస్సీ ఎస్టీల మీద అక్రమాల కేసు పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయాలనే ఉద్దేశంతోనే చూశారు కానీ వాళ్ళు డెవలప్మెంట్ అనేది లేదు.
ఎస్టీకి సంబంధించి 16 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఎస్సీకి సంబంధించి 27 సంక్షేమ పథకాలు చేశారు. ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, అక్రమ కేసులు, మాట్లాడితే కేసులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే అది గంజాయిని అభివృద్ధి చేశారు, కానీ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అనేది గడపలేదు. 80 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను నేను, చంద్రబాబు వచ్చి ఆ ఉద్యోగాలన్నీ తీసేశాడు అంటున్నారు కదా సార్. మరి 40 లక్షల ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లోకి ఇచ్చుకున్నారులే, కానీ ప్రజలకైతే లక్షలు కాదు, కానీ 4 లక్షల ఉద్యోగాలు ఇలా 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇది ఎందుకంటే వాళ్ళు అసలు వ్యవస్థనే సర్వనాశనం చేశారండి. ఒక్కళ్ళు ఏంటంటే మన కరుణ వచ్చి సర్వనాశనం చేసింది, ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం వచ్చి సర్వనాశనం చేసింది. ఇప్పుడే ప్రజలు కోలుకొని అభివృద్ధి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. అభివృద్ధి ఏ రోడ్లనే చూడండి, ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఏ గ్రామాల్లో చూసినా తాగునీటి సమస్య లేకుండా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశారండి? పల్లెటూళ్ళలో తాగునీటి సమస్య పరిష్కరించలే. ఏ రోజు ఎక్కడైనా తట్ట మట్టి పోశారండి? జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం అని కానీ ఎవరైనా పని చేశారా? ఏం చేయలేదండి. ఒకటి అరగంట మంత్రి అంటారు, ఇంకో గంట మంత్రి అంటారు, రకరకాలుగా అన్నీ వచ్చి అన్నీ చూసినాం మనం. వాళ్ళకి స్తబ్దత లేక, వాళ్ళకి సమన్వయం లేక ఈ రాష్ట్రానికి దుర్మార్గం పాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి అనేది వెనకబడింది. ఇప్పుడు అనేది అభివృద్ధి చూస్తూ ఉన్నారు ప్రజలు. ఇప్పుడు అభివృద్ధి అయితే ఏముంది? 4 రోడ్లు వేస్తే కనుక ఏం అభివృద్ధి జరుగుతుంది? బటన్ నొక్కి పేద ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తేనే అభివృద్ధి కదా, అదే ఆర్థిక అభివృద్ధి కదా, పేదలకు చేసే ఆర్థిక అభివృద్ధి కదా అంటున్నాడు కదా. మరి బటన్ నొక్కాల్సింది ముఖ్యమంత్రి లెవెల్లో ఒక్కర్లేదండి, ఆఫీసులో కూర్చొని అటెండర్ కూడా నొక్కుతూ ఉంటారు. ఆ బటనే ఈ తప్పుడు బటన్ అనే ఉద్దేశం గ్రహించే ప్రజలే నొక్కారు. ఆయన బట్టలు అది ఈవీఎం ద్వారా నొక్కారు. బ్రహ్మాండం తీర్పు ఇచ్చారు. ఇక మీదట ఆయన మేల్కోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి అవగాహన లేని వ్యక్తి. అయినా కానీ ఒకసారి ప్రజలు ఒక ఛాన్స్ అనేసరికి ప్రజలు చూశారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం అర్హత లేదు. రాబో కాలంలో ప్రతిపక్ష కూడా ఇప్పుడు ఈ సీట్లు కాదు, ఇంకా మిగతా ఒక సీటు కూడా రాదు. అంటే ఇప్పుడు ఇదంతా ఓకే సార్. ఈ మధ్య కాలంలో చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో, సూపర్ 6 కాదు, అది సూపర్ సుత్తిలాగా జనాలనెత్తిన బాదుతున్నాడు అనే మాట అయితే చెబుతున్నారు కదా సార్. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్భాగ్య ఆర్థిక పరిస్థితి సర్వనాశనం చేశారు. దాన్ని ఘాట్లో పెట్టడానికి సూపర్ 6 పథకాలు ఏంటంటే 1వ తారీఖు నాడే ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇస్తున్నారు. అదే కదా ఉస్కే స్టాండ్ అయితే నేను ఏ స్టాండ్ చూసుకోండి మీరు, చంద్రబాబు నాయుడుకి బాగా పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చేసరికి తప్పుడు ప్రచారానికి ప్రజలు నమ్మట్లేదండి. ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఉదయం నుంచి రాత్రి దాకా ఆ 74 సంవత్సరాల వయసులో కూడా బ్రహ్మాండంగా కష్టపడుతూ ఉన్నారు. ఇంకేం ప్రజలు చూస్తూ ఉన్నారు ఈయన ఏం చేస్తారు. ఏదో ఈయన గతంలో యువకుడని గెలిపిస్తే తాడేపల్లి కొంపకే పరిమితం అయ్యారు. ఈ రోజు 74 సంవత్సరాల ఒక చంద్రబాబు నాయుడు గారు యువకుడు లాగా పనిచేసుకుంటా ఇక్కడ ఢిల్లీతోనైతేనేంది, గల్లీతోనైంది అన్ని విధాలుగా సమన్వయం చేసుకుంటా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ప్రజలే తీర్పు ఇస్తూ ఉన్నారు.